నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నందు ఉత్కృష్ట్ 2K25 ఇంటర్ కాలేజ్ నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. మా సెక్రటరీ త్రిషు సార్ చెప్పినట్టు ఈ యొక్క పోటీలకి దాదాపు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా 45 ఇంజనీరింగ్ కాలేజ్ పైన కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ మెయిన్ ఏమంటే కరికులం కో-కరికులం యాక్టివిటీస్తో కాకుండా 360 డిగ్రీస్ లెవెల్లో పిల్లలందరినీ కూడా కొద్దిగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ పోటీలు మేము కొద్దిగా నిర్వహిస్తున్నాం. దీనికి మాకు ప్రూఫ్ ఏంటి అంటే టోటల్గా తెలంగాణలో మొత్తానికి 175 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నప్పటికీ కూడా కబడ్డీ నుంచి కూడా JNTHకి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ పిల్లలు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా త్రోబాల్, అదేవిధంగా డెడ్ లిఫ్ట్, బాస్కెట్బాల్, ఏ స్పోర్ట్స్ ఈవెంట్ తీసుకున్నా కూడా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి JN2H యూనివర్సిటీ తరఫున కూడా యూనివర్సిటీ రిప్రజెంటేటివ్గా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఉండడం, నేషనల్ లెవెల్లో వాళ్ళు పార్టిసిపేట్ కూడా చేయడం అనేది నిజంగా కూడా ఇది మంచి అవకాశం. ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున స్పోర్ట్స్ని నిర్వహించడానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం నరసింహారెడ్డి సార్కి, అదేవిధంగా త్రిలోక్ సార్కి, త్రిషు సార్కి కూడా మా యొక్క డైరెక్టర్ ప్రిన్సిపాల్ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉత్కృష్ట్ 2K25 ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా వాలీబాల్, బాస్కెట్బాల్, త్రోబాల్, కబడ్డీ, ఖోఖో ఇంకా అనేక స్పోర్ట్స్ నిర్వహిస్తాము. దీనికి గాను ముఖ్య అతిథిగా ట్రాఫిక్ ACP వెంకటరెడ్డి గారు రావడం, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్గా దిలీప్ సార్ రావడం, JNT నుంచి దిలీప్ సార్ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ పోటీలకు దాదాపు 45 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి స్టూడెంట్స్ రావడం జరిగింది. ఈ ప్రోగ్రాం 3 రోజులు ఉంటుంది. ఇది కేవలం స్టూడెంట్స్కి కరికులం కో-కరికులర్ యాక్టివిటీస్ ముఖ్యంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి నిర్వహిస్తాము. ఇది ప్రతి సంవత్సరం చేస్తాము. ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది.